హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం రోజున వ్లాగ్ అండి. ఇది ఇంకా అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే లాస్ట్ సోమవారం మేము ఎక్కడికి వెళ్ళామో ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళామో, పంచారామ క్షేత్రంలో ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆఖరి వారం నాకు శివదేవుని పూజ కూడా చాలా బాగా జరిగింది. అది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఫైనలీ నేనైతే ఇంటి ముందైతే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఈరోజు కార్తీక సోమవారం కదా, ఆకోరు వారమే. అలాగే నేను కూడా శివదేవుని పూజ ఆకోరు వారం అండి, మూడో వారం. 2 వారాలు కూడా చాలా బాగా జరిగింది. ఇంక ఇది వచ్చేసి 3వ సోమవారం. ఇది కూడా చాలా బాగా అయితే జరిగిందండి. ఇంకా నేనైతే చామంతి పూలను, పసుపు చామంతి, తెలుపు చామంతులు అయితే స్వామివారికి ఇలా దండ అయితే గుచ్చి మెడలు అయితే వేశానండి. యాక్చువల్గా అయితే మారేడు దళాలు అయితే డెఫినెట్గా ఉండాలి. సో ఇంకా మారేడు దళాలు లేవని చెప్పేసి పారిజాత పూలు అయితే తెచ్చుకున్నానండి కిందన.
ఇంకా పారిజాత పూలతోనే అష్టోత్తరం అయితే చదువుకొని శివాష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజైతే ఈ వారం చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం. ముందు రోజు అయితే సండే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. వచ్చేసరికి లేట్ అయితే అయింది. ఇంకా కొంచెం నీరసంగా అనిపించి పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నైవేద్యానికి వచ్చేసి కొబ్బరి బెల్లం అని చెప్పాను కదండి. ఇంకా కొబ్బరికాయ బెల్లం అయితే నైవేద్యం పెట్టేశాను. యాక్చువల్గా ముక్కల కింద కానీ కోసి కానీ తురిమి కానీ పెట్టాలి కొబ్బరికాయ. ఇంకా అంటే మా హస్బెండ్ అన్నారు సడన్గా మనం గుడికి వెళ్దామని చెప్పేసి అన్నారు. గబగబా అయితే ఇంకా పూజ అయితే తెముల్చుకొని ఇంట్లో పనంతా ఉంటుంది కదా, బట్టలు ఆరేయటం ఇవన్నీ ఉంటాయి కదండి. అందులోకి ఊరోటి వెళ్ళొచ్చామేమో చాలా బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా ఆ బట్టలన్నీ ఆరేసి వచ్చేసి నేనైతే రెడీ అయిపోయి ఫాస్ట్గా మేమైతే విజయవాడ నుంచి భీమవరం అయితే వెళ్తున్నామండి. భీమవరం పంచరామ క్షేత్రం. మా హస్బెండ్ అన్నీ చూసేసాను. ఇది ఒకటి ఉందని చెప్పేసి అంటే సరే నువ్వు వస్తావంటే నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకా హడావిడిగా నేను కూడా రెడీ అయిపోయి నేను మా హస్బెండ్ కలిసి పంచరామ క్షేత్రమైన భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే దర్శించుకుందామని చెప్పేసి భీమవరం అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి మేము బయలుదేరేసరికి 11 అయితే అయ్యింది. భీమవరం టు విజయవాడ చాలా టైం పడుతుంది కదా, ఒక 3 అవర్స్ ఏమో పట్టిందండి వెహికల్ జర్నీయే. ఇంకా ట్రైన్ అయితే ఇంకా లేట్ అవుతుంది సరే అని చెప్పి కార్లో అయితే వెళ్ళాం. ఫైనలీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. చూసారు కదా జనం అయితే ఇసుకేస్తే రాళ్ళనట్టే ఉన్నారు. ఇంక లాస్ట్ సోమవారం ఏమో జనం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. దర్శనం అవుతాడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాను. స్వామి దయ వల్ల దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఇంకా అన్నప్రసాదాలు కూడా పెడుతున్నారు. నేనైతే ఫాస్టింగ్, మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్, అందుకని చేయలేదండి. అక్కడ కూడా క్యూ లైన్లు చాలా రష్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా పిల్లలకి మేమందరం కూడా లాస్ట్ సోమవారం అని చెప్పేసి అందరం ఫాస్టింగే ఉన్నామండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, మేమిద్దరం వచ్చామండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని మళ్ళీ ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దీపం పెట్టుకొని సాయం సంధ్య దీపం పెట్టుకొని భైరవకి భోజనం పెట్టి ఇంకా వంట అయితే సింపుల్గా అయిపోతుంది కదండి. పప్పు టమాటా అయితే అందుకని చెప్పేసి పప్పు టమాటా అయితే పెట్టేసండి. రైస్ అయితే పెట్టేశాను, పెరిగేలాగా ఉంటుంది కదా. ఇంకా సాయంత్రం మేము భోజనం చేసేసరికి 9 అయితే అయ్యిందండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.